నా పేరు వసంత్ కన్నబిరాన్. నేను ఇక్కడ యాక్యుపంక్చర్ క్లినిక్కి దగ్గర ఒక 10 ఏళ్ళు వస్తున్నాను. ప్రతి ప్రాబ్లం కోసం అప్పుడు కాళ్ళు నొప్పులు ఉండేది, మోకాళ్ళ నొప్పులు అవి. దెన్ మా అమ్మాయిలు ఇద్దరికి కూడా దే హెడ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు వచ్చేది. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దానికి ఐ ఫైండ్ లాట్ ఆఫ్ రిలీఫ్. ఇది యాక్యుపంక్చర్ చేసుకొని పోగానే ఎస్పెషలీ జాయింట్ పెయిన్స్, వీక్నెస్. నేను చెప్పలేను, 10 ఇయర్స్గా ఏదేది వచ్చినా ఇక్కడే ముందు వచ్చేస్తాను. ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే హెర్పీస్ వచ్చింది. హెర్పీస్ వచ్చే వరకు ఇదంతా ముఖం అంతా దద్దులు, చాలా నొప్పులు, బాధపడుతున్నాను. ఇప్పుడు దానికని ఒక వారంగా ఆ ట్రీట్మెంట్ కోసం వస్తున్నాను. నేను ప్రాబ్లమ్స్ కోసం అలోపతి దగ్గర వెళ్ళాను, హోమియోపతి వాడతాను, యాక్యుపంక్చర్ మొదలుపెట్టాను 10 ఇయర్స్గా. యాక్యుపంక్చర్ వాడిన తర్వాత నేను అనుకుంటాను అన్ని ప్రాబ్లమ్స్కి నాకు చాలా రిలీఫ్ వస్తున్నది. ఇంతవరకు రిలీఫ్ రాలేదని చెప్పలేను నేను. అది జాయింట్ పెయిన్స్ ఉండని, వీక్నెస్ ఉండని, వేరేదని. ఇప్పుడైతే ఈ హెర్పీస్ వల్ల బ్లిస్టర్స్ ఉన్నాయి. ప్రతి ప్రాబ్లంకి ఇక్కడే వస్తాను. గిడ్డినెస్ ఉన్నా కానీ అన్నిటికీ ఆ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళే వరకు ఐ ఫీల్ నార్మల్, ఐ ఫీల్ ఆల్ రైట్. కన్నాబిరాన్ గారు చాలా ఇయర్స్గా, అంటే తన ఏజ్లో కూడా మనకి యాక్యుపంక్చర్ని నమ్ముకొని ఇక్కడికి వస్తారు. తనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ యాక్యుపంక్చర్ని ట్రస్ట్ చేసి తను వస్తారు ఇక్కడ. తనని ఎంతోమందిని గైడ్ చేసినారు. తనకిప్పుడు ఆఫ్ లేట్ ఆమె ఏజ్ మీద పడుతున్నా కానీ పెయిన్స్ ఎక్కడ ఉన్నా కానీ, ఇంక్లూడింగ్ నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఈవెన్ స్టమక్ పెయిన్ కూడా తను ఇక్కడికి వస్తారు, వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అట్లాంటిది తనకి ఏకంగా హెర్పీస్ ఎఫెక్ట్ అయింది. హెర్పీస్ ఫేస్ మీద వచ్చింది కంప్లీట్గా. అండ్ పోకింగ్ పెయిన్ ఉంది, ఇది బాగా. మెడికల్ ట్రీట్మెంట్ అయిపోయింది, తనకి ప్రాపర్ రిలీఫ్ లేదు. ప్యాచెస్ తగ్గినాయి, కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది, కానీ పెయిన్ మట్టుకు గాలి వస్తున్నా, టచ్ అవుతున్నా కానీ ఇమీడియట్గా తనకి కంప్లీట్ పెయిన్ వస్తూ ఉంది. అంటే భరించలేనంత పెయిన్ ఉంటుంది, హెర్పెటిక్ న్యూరాలజీ. సో తను గైడ్ చేసిన ఇంకో పేషెంటే హెర్పీస్ కోసం మన దగ్గరకు వస్తున్నారు. ఆమెకి ఎక్సలెంట్గా తగ్గింది చూస్తున్నారు తను. అండ్ వెంటనే తనకి హెర్పీస్ నుంచి మెడికల్ ట్రీట్మెంట్ అయిపోగానే మళ్ళీ మా దగ్గరకు వచ్చినారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ట్రీట్మెంట్. కొంతవరకు రిలీఫ్ ఉంది. ఆమె ఏ ప్రాబ్లం ఉన్నా, ఆమెకు నీరసం ఉన్నా, ఏ ఏజ్లో కూడా తను యాక్టివ్ లైఫ్ క్లియర్ చేస్తూ ఉంటుంది. కొంచెం కూడా బాడీ డిస్టర్బ్ అయితే యాక్యుపంక్చర్ని ట్రస్ట్ చేసి ఇక్కడికి వస్తుంది. బికాజ్ ఇక్కడ ఏ మెడిసిన్స్ లేకుండా తను మంచిగా అవుతుంది. ఎనర్జీ ఇంప్రూవ్ చేస్తాం, తనకి ఎనర్జీ బూస్టింగ్ పాయింట్స్ ఉంటాయి మనకి. అట్లాగే పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ అన్ని సిస్టమ్స్ని క్లియర్ చేసి పంపిస్తాం. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ తర్వాత పెయిన్స్ తగ్గుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు తెలుసు తన ప్రాబ్లం ఏమున్నా కానీ ఇక్కడికి వస్తే సాల్వ్ అవుతుంది. ఇక్కడికి రాగలిగితే చాలా ప్రాబ్లం తగ్గుతుంది అనే ఫీలింగ్లో ఉంటుంది తను.